అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో ఒక వెస్ట్ ఫేస్ ఉన్న ఒక ప్లాట్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ మనం డిస్కస్ చేద్దాం. ప్లాట్ డైమెన్షన్స్ 22 ఫీట్ వైడ్ బై 78 ఫీట్ డెప్త్ ఉంది. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 22 బై 78 అరౌండ్ ఒక 190.67 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మనకి. సో దీనిలో మేజర్గా మనం ఈ ప్లాన్లో చూస్తే ఒక 2 బెడ్రూమ్స్ అరేంజ్ చేసి ఇచ్చినాం క్లయింట్ రిక్వెస్ట్ ప్రకారం. సో ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి చూస్తే మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ కాగానే ఒక 3 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నాం వెస్ట్ సైడ్. దీన్ని పెంచుకోవచ్చు, పార్కింగ్ అవసరం ఉంది అంటే పెంచుకోవచ్చు మనం. ఎందుకంటే మనకు ఈస్ట్లో ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత అన్ని అకామిడేట్ చేసిన తర్వాత కూడా చాలా స్పేస్ ఉంది మనకి ఇక్కడ. ఓకే, సో కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది పార్కింగ్ అవసరం ఉంది అంటే. సో మనకి ఇక్కడ మన దగ్గరకు వచ్చిన కస్టమర్ మాత్రం అంత పార్కింగ్ అవసరం లేదు కాబట్టి మనం మినిమం 3 ఫీట్ తీసుకున్నాం. సో ఎంట్రన్స్లో ఇక్కడ ఒక గ్రిల్ డోర్ ఐరన్తో సెట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ సైడ్ కానీ దట్ ఈస్ నార్త్ ఆర్ వెస్ట్ సైడ్ కానీ ఒక 3 ఫీట్ వరకు బ్రిక్ వర్క్తో వాల్ రైజ్ చేసుకొని మిగతా గ్రిల్ డోర్ పెట్టుకునే అవకాశం ఉంది సెక్యూరిటీ పర్పస్. సో అది కూడా ఎందుకంటే మనకు వెస్ట్ వాస్తు ప్రకారం వెస్ట్ సైడ్ మెజర్మెంట్ తగ్గకుండా కవర్ చేసుకోవడానికి ఈ ప్రొవిజన్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో మెయిన్ ఇక్కడ మనకు ఆర్చ్ డోర్ కానీ ఆర్చ్ డోర్ తీసుకోవచ్చు మెయిన్ డోర్గా. సో ఎందుకంటే మనకు 7.5 ఫీట్ స్పేస్ ఉంది. సో సరిపోతుంది స్పేస్. సో పైనకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎంట్రీ అనేది ఇక్కడ ఉంది మనకు. సో స్టేర్ కేస్ ద్వారా సో గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ డ్రాయింగ్ రూమ్. సో 7.5 బై 7.5 ఫీట్ ఉంది. సో దాని తర్వాత మనకు ఇక్కడ చూస్తే మాస్టర్ బెడ్రూమ్ యాక్సెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకొక ఆప్షన్ ఏంది, ఇక్కడ కూడా ఇవ్వచ్చు, కాకపోతే లివింగ్ రూమ్ నుంచి ప్రైవసీ ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో డ్రాయింగ్ నుంచి ప్రైవసీ కోసం ఇక్కడ ఆర్చ్ టైప్ వాట్ ఎవర్ వుడెన్ వర్క్ చేసుకోవచ్చు. సో మనకు సౌత్ సైడ్లో ఎటువంటి వెంటిలేషన్ ఆప్షన్ లేదు, ఎందుకంటే మొత్తం మనం బార్డర్ పైన కట్టిస్తున్నాం. ఎందుకంటే మనకు 22 ఫీట్ వైడే ఉంది. సో సెట్ బ్యాక్ ఇచ్చేంత అవకాశం లేదు కాబట్టి సఫిషియంట్ వెంటిలేషన్ ఉండాలన్న ఉద్దేశంతో సో ఈ డోర్కి ఆపోజిట్గా కూడా ఒక వెంటిలేటర్ మనం విండో అనేది అరేంజ్ చేసినాం. సో ఈ బెడ్రూమ్కి ఎనీవే వెస్ట్ సైడ్ కూడా ఒక విండో అనేది వస్తుంది. దాని తర్వాత మనం లివింగ్ రూమ్కి చూసినప్పుడు వాట్ ఎవర్ ఇక్కడ టీవీ యూనిట్ ఇక్కడ కానీ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంకొక మెయిన్ డోర్, ఎక్స్టర్నల్ డోర్ 3.5 ఫీట్ వైడ్ పెట్టుకోవచ్చు. సింపుల్ ఆర్చ్ డోర్ కూడా పెట్టుకోవచ్చు. సో నార్మల్ది వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఓన్లీ 3 ఫీట్ వైడ్, ఎక్కువ ఎలివేషన్ ఆస్పెక్ట్ కూడా లేదు. సో మనకు అంటే ఇక్కడ మనం 22 ఫీట్లో చూస్తే ఒక 3.5 ఫీట్ లైన్ ఇక్కడ వదిలేసినాం. సో దాంట్లో ఒక 3 ఫీట్ అనేది స్లాబ్ ప్రొజెక్షన్ వస్తుంది. ఒక 4 ఇంచెస్ కాంపౌండ్ వాల్ పైన ఒక 3 ఫీట్ 2 ఇంచెస్ అలా మనకు ఇక్కడ సెట్ బ్యాక్ మిగులుతుంది. సో రఫ్ మనం ఏం రాస్తాం 3 ఫీట్ వైడ్ అని రాసేసాం. సో దాని తర్వాత మనం ఇక్కడ ఉన్న పోర్షన్ అంతా కూడా డైనింగ్కి వాడుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే సెకండ్ బెడ్రూమ్కి యాక్సెస్ ఇచ్చినాం. సో ఇందాక చెప్పిన రీజన్ వల్లనే ఇక్కడ కూడా ఎనఫ్ వెంటిలేషన్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ డోర్కి ఆపోజిట్గా ఒక 4 ఫీట్ విండో అరేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ డైనింగ్ ఏరియా 7.5 by 9. సో మేబీ ఓవరాల్గా దీన్ని డైనింగ్కి యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ అండ్ యాక్టివిటీకి. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ పోర్షన్లో నార్త్ సైడ్లో ఒక డోర్ ఉంది. సో దీన్ని చూస్తే దీనికి సో ఇక్కడ ఉన్న వాట్ ఎవర్ ఓపెనింగ్కి అపోజిట్గా సెంటర్స్ మ్యాచ్ అయ్యేటట్టు మనం డోర్ అరేంజ్ చేసుకోవచ్చు. సో 5.5 by 9 ఫీట్ కిచెన్ అని వస్తుంది, సఫిషియెంట్గానే ఉంటుంది. సో మరి అంటే పెద్ద సైజ్ కాదు, దిస్ ఇస్ ద మినిమం వన్ అని చెప్పొచ్చు, సరిపోతుంది. సో ఈ పూజ 3 by 4.5 వస్తుంది. దీన్ని పెంచుకోవాలంటే మనం పెంచుకోవచ్చు. ఇక్కడ ప్రొవిజన్ కూడా ఉంది. ఇక్కడ మేబీ ఈ వాల్ క్రాస్ కాకుండా, ఈ వాల్ ఫేస్ క్రాస్ కాకుండా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్లో కూడా సో ఈ అలైన్మెంట్ మ్యాచ్ అయ్యేటట్టు, ఓకే, ఇక్కడ ఉన్న అలైన్మెంట్ మ్యాచ్ అయ్యేటట్టు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనకు ఈస్ట్ సైడ్లో 6 ఫీట్ వైడ్ బాల్కనీ. సో వాట్ ఎవర్
యూసేజ్ కోసం వెస్ట్ సైడ్లో ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి ఈస్ట్ సైడ్లో స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 6 ఫీట్ ఇవ్వడం జరిగింది. మేబీ 4 ఫీట్ అయినా కూడా సరిపోతుంది. సో బట్ మన క్లయింట్ రిక్వైర్మెంట్ అలా ఉంది కాబట్టి మనం ఎక్కువ ఎక్కువ స్పేస్ ఉండాలనేది, కవర్డ్ ఏరియా ఉండాలని ఉద్దేశం ఉంది కాబట్టి మనం అలా చేసినాం. సో ఇక్కడ దీని తర్వాత టాయిలెట్ అండ్ బాత్రూమ్ సపరేట్గా 7/4 2 రూమ్స్ ఇచ్చేసినాం. సో ఇదంతా కూడా ఓపెన్ స్పేస్. 18 ఫీట్లో అరౌండ్ ఒక 448 ఒక 9.5 ఫీట్ పైన అరౌండ్ ఒక 9 ఫీట్ వరకు మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం సెప్టిక్ ట్యాంక్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అండర్ గ్రౌండ్ సంప్ వచ్చి మేబీ ఈ లైన్ పైన పడకుండా ఇక్కడ కానీ అరేంజ్ చేసుకోవచ్చు సైట్ కండిషన్స్ ప్రకారం. ఇది ఇంకా సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. సో గ్రీన్ లైన్ అంతా వచ్చేసి బిల్టప్ ఏరియా. సో బిల్టప్ ఏరియా అనేది మనకు ఐ మీన్ ప్లిత్ ఏరియా అనేది 18.5/44 feet ఉంది. దట్స్ కమ్స్ టు బి 814 square feet వస్తుంది. సో ఐ మీన్ ఇంక్లూడింగ్ వాల్స్ అనమాట. నెక్స్ట్ స్లాబ్ ఏరియా అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి 21.5/57 feet, దట్ ఈస్ 1225 square feet వస్తుంది. సో విండోస్ డోర్స్ చూడొచ్చు మీరు. ఇది మేజర్ మెయిన్ డోర్, బెడ్రూమ్ డోర్, ఎక్స్టర్నల్ నార్త్ డోర్, ఎక్స్టర్నల్ ఈస్ట్ డోర్. సో ఇక్కడ ఒకటి మనం కార్డ్ మ్యాచ్ కావడం కోసం ఎనీవే అవసరం కూడా కాబట్టి పూజకు కూడా ఒకటి అరేంజ్ చేసుకోవచ్చు. సో 6 డోర్స్ అవ్వకపోతాయి. That's all friends. Thank you.